ఉపస్థితులైన వేదికపై ఉన్నటువంటి ప్రముఖులు, సభలో ఉపస్థితులైన మాతృమూర్తులు మరియు బంధువులారా, పురాణ వాల్మీకి వ్యాస మునీంద్ర వాచ శ్రూయంత ఆనందకరైరిదానీ చిత్రం పురాణ కాలే అయిపోలేదు మొత్తం మాకు కాదు. గురూజీ మొత్తం చెప్పిన దాకా అయిపోయింది. మహాభారత అవి అనేక సంవత్సరాలు వింటూనే ఉన్నాయి. ఇప్పుడు ఊరు రాదు, వింటూనే ఉంటుంటాం. అవి మళ్ళీ వినాలనిపిస్తుంది. అంత తీయగా ఆ కావ్యాల్లో రుచి ఎట్లుంటుంది. చిన్నప్పుడు రామనామం కానీ కృష్ణ జయంతి లాంటివి ఉన్నప్పుడు మా ఇంట్లో చర్చలు జరుగుతుంటుంది. అది చెప్తున్నాను ఆలోచించి వినేవాళ్ళం. మా తల్లి చెప్తున్నప్పుడు కానీ ఏకాదశి శివరాత్రి చర్చలు జరుగుతుండేవి. అవి చిన్నప్పటి నుంచి వింటున్నాను, విన్నాను ఇంకా వినాలనిపిస్తారు. కాబట్టి వ్యాస వాల్మీకి వీరు రాసినటువంటి ఏవైతే రామాయణ మహాభారతాలు ఉన్నాయో వీటిలో ఏముందో ఏమో ఇటాకుంటే వినాలనిపిస్తుంది. అటువంటి అన్నమాట. సహస్ర సంఖ్యాక జనై సవాసు, సహస్ర సంఖ్యలో జనం ఉండి వాళ్ళందరూ ఆనందపరైంది. ఇదాన్ని ఇప్పటికి కూడా ఆనందంగా రామాయణం గురించి చెప్పే మహాభారతం ఒకరు కాదు, వేల కొద్ది మంది వింటూ ఆనందిస్తుంటారు. అటువంటి గాథలు అన్నమాట. శాల్యాది సస్యస్య కదాపి దేశే శ్రూయంత ఆనందపరేరిదాని క్షయోస్తి చేత కాతరతాం గత. ఎప్పుడైనా వర్షాలు పడక కరువు ఏర్పడింది, లేక ధాన్యము వర్షాలు ఒకవేళ అనావృష్టి ఏర్పడి లేక అతివృష్టి ఏర్పడి ధాన్యము చేతికి రాకపోతే మనమందరూ రైతులు మనమందరం కూడా అనేది పంటంతా పట్టుకుంటావా? దినే సంస్కృతిని ఒక్క ఏడాది ఒకవేళ ఈ ధాన్యం ఈ విధంగా అతివృష్టి అనావృష్టి ధాన్యం చేతికి రాకపోతే బాధపడుతుంది. కానీ అనేక సంవత్సరాలుగా ఈ సంస్కృతికి విఘాతము కలిగింది. అనేక సంవత్సరాల నుంచి, ఒక 1000 సంవత్సరాలైతే ఈ సంస్కృతి నాశనమైంది. నలంతా తక్షశిలా లాంటి విద్యాలయాలు మహమ్మదీల కాలంలో సమర్పడింది. అట్లా ఇప్పటికి కూడా గుళ్ళు గోపురాలను కూడా కూల్చబడి మసీదులు ఏర్పడి, అయినా మనకి తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ సంఖ్యలో అయిపోతున్నారు. హిందువులే అల్ప సంఖ్యలో అయిపోతున్నారు. అయినా మనకి బాధలేదు. క్షయోస్తి చేతి కాతరతాం గత, మనకేం బాధ ఏం లేదు. మన సంఖ్య 40 రజాకాలం ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా జావగొట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో జావగొడతారన్నా బాధ లేదు. మనకేం శివ ఉంటుందో కూడా బాధ లేదు. ఏం బాధ లేదు. అప్పటి వరకు మనం ఉంటామా? ఎవరుంటారు? మీ సంతానం ఉంటుంది, మన సంతానం ఉంటుంది. ఆ సంతానాన్ని కాల్చుకొని తింటారు వాళ్ళు. సూర్యం చూడండి, క్షయోస్తి కాతరాం గత దినే దినే వైదిక సంస్కృతి క్షయం గత. ప్రతి పుత్ర చింత, ఎవరికి చింత ఉంది? ఎవ్వరికేం చింత.
ఇట్లా ఇంకా బ్రాహ్మణాలు చాలా దొరికిపోతాం. సమైక్యత లేదు, ఏమీ లేదు. జాతి భవిష్యత్తులో ఒక భయం రాబోతుంది. ముందు ముందే ముందు ముందు ముందే ముందు కదా, ఈ హిందూ జాతికి ముందు ముందే ముందు చూడండి. ముందు ముందే ముందు ముందు ముందే ముందు మళ్ళీ దేశమునకి గతిరానుందో ముందు ముందే అది ఆకాశులు మనలా కదలిలా సాగినారు. వందలు వేల సంఖ్యలలో వారుగా సాగినారు. నాడు మన శీతల శీలములా బతుకమ్మలు వీధిలో బతుకమ్మలు ఆడించి అటువంటి ధూర్తుల సంఖ్య పెరుగుకుంటా పోతుంది. రాము చేతిలో ధనస్తున్నది, ఏదో షో కోసం పట్టుకున్నాడు అంతే. కృష్ణ చేతిలో చక్రం ఉంది, అది కూడా ఫోజ్ కోసం పట్టుకున్నాడు. ఆయన ఫోటో దిగేటప్పుడు ఒక ఫోజ్ ఉండాలి, బట్టి ఇట్లా దిగుతే పట్టుకున్నాడు. హనుమంతుడి చేతిలో గద ఉంది, అవసరం అవన్నీ షో కోసం ఉంది. మనం శాంతి 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 వాదులు వాడొచ్చాడు అంతుంటే కూడా బాయ్ బాయ్, వాడు ఎప్పుడు బాయ్ బాయ్ అంటాడు మనల్ని, మనం బాయ్ బాయ్ అంటాం. మరి సందర్భం ఒకటి ఉంది, మీరు ఒకటి మాట్లాడుతున్నారని మీరు అనొచ్చు. పూర్తిగా లోపల ఉక్రోషం రావాలని చెప్తూ నేను నా ఆలోచనలు స్టార్ట్ చేస్తున్నాను, ప్రారంభం చేస్తున్నాను. ఒక ఋషి తమసా నదిలో స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో తాను ఆ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి గుడ్డునెక్కి తన ఆశ్రమం వైపు వస్తున్నాడు. ఆ ఋషి వస్తుంటే తమసా నది ప్రాంతంలో ఉన్న రమణీయమైనటువంటి ఆ పచ్చదనాన్ని, ఆ వృక్షాలను, ఆనందమైనటువంటి ఆ అరణ్య ప్రాంతాలను చూస్తూ ఆనందపడుతూ ఆశ్రమం వైపు వెళ్తున్నాడు. అంతలో ఒక చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు ఉన్నాయి. ఆ 2 క్రౌంచ పక్షులు అన్యోన్యంగా మరి ప్రణయ క్రీడలు ఉన్నాయి, ఇంకా ఆనందంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి జంట అని అనుకుంటుండే అంతలోపలనే ఒక బాణం వచ్చి మగపక్షికి తాకి, ఆ మగపక్షి ఆ బాణపు దెబ్బకు విలవిలా కొట్టుకుంటూ వచ్చి అతని సమీపానే ఉండదు. రక్తము మడుగులు కొట్టుకుంటుంది ఆ పక్షి. అంతలో ఆడపక్షి ఆ కొట్టుకుంటూ పడిపోయిన ఆ పక్షి దగ్గర చూస్తూ చుట్టూ తిరుగుతూ చాలి దయగలిగింది. అయ్యో పాపం అనే విధంగా చూడకుండా ఉంటుంది. ఆ ఆడపక్షి యొక్క విలాపం చూస్తుంది. అక్కడ చూస్తానికి వాడప్పుడు వేటగాడు ఉంటాడు. చాలా కోపంగా ఆ ఋషి, మా నిషాద త్వం ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమా యత్కౌంచ మిథునాదేక మమది కామమోహితం అనే దుష్టుడు ఆ వేటగాడ ఎంత పని చేసిన వాళ్ళ అన్యోన్యంగా ఉన్న ఆ పక్షుల జట్టును విడదీసి ఎంత పాపం కట్టుకున్నావు. కొన్ని జన్మల వరకు కూడా నువ్వు ఈ పాప ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. దేని దగ్గర దుఃఖాన్ని అనుభవిస్తావు. దుష్టుడా ఎంత పని చేసినావు అని చెప్పేసి